మానవ గాథ. మరి చూసేద్దాం కలిగి సూర్య తేజస్సు వలె ఆయన ధర్మ తేజస్సు గురించి ఎంత చెప్పినా తక్కువే. యమధర్మరాజుల వారి అనుయాయి అయిన చిత్రగుప్తుల వారి స్వామి భక్తి కార్యదక్షత మనందరికీ ఆదర్శప్రాయం. చిత్రగుప్తుల వారు లెక్కల్లో తిట్ట. అంటే మానవ జనన మరణ కర్మ పర్యావసనాలు చిట్టా మొత్తం ఆయన భద్రపరుస్తారని. ధనత్రయోదశి నాడు మనం భక్తితో వెలిగించే యమదీపం సుఖ సంతోషాలతో పాటు ఆయన ఆశీర్వాద బలం కోసం చేసే ప్రార్థన. నేటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం యమధర్మరాజు గారి ధర్మ జ్ఞాన ప్రదర్శన. ఈ తరానికి అర్థమయ్యే భాషలో చెప్పే చిరు ప్రయత్నం మా ఈ యమచిత్రం. ఏంటి చిత్రగుప్తుల వారు, మన యమపురి అదే మన ప్రదేశం పేరు మారినదా? అవును మిత్రులారా, యమపురి వాసుల నేటి సభను అలరించడానికి మన యమధర్మరాజుల వారు ఇచ్చిన చిన్న వెసులుబాటు నేటికి మాత్రమే సుమ. భూలోకంలో హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు మాదిరిగానే ఇంకో బాదు రాబోతుంది. మన యమధర్మరాజుల వారు ట్రెండ్కి తగ్గట్లుగా ఫ్రెండ్లీగా ఉండాలని యమహోబాద్ అని నామకరణం చేసింది. చకచక కదలండి, యమధర్మరాజుల వారు వచ్చే సమయం ఆసన్నమైంది. అంతట కాల మృత్యు వైవస్వత సమవర్తి దక్షిణాతపతి నామధేయుండ దుష్ట శిక్షకుండ శిష్ట రక్షకుండ యమలోక సార్వభౌముండ యమధర్మ రాజుండ. ప్రణామ ప్రభు. ఆహా, ఏమి తేజస్సు! ఏ చిత్రగుప్త అంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు? సమస్య జటిలమా? ఆ పుస్తకం అందరాగాలేదే. అవును ప్రభు, నలుడెవరో ఈ పుస్తకాన్ని జారవిడిచినట్టు ఉన్నారు. ఇది చదువుటకు సులువుగా ఉన్నా అర్థం అవటం జటిలమే. దీని మానవులు వారి భాషలో దినచర్య లేదా డైరీ అందుకు. చిత్రగుప్త కాస్త వివరించండి. అన్నీ రాసినట్టే భావిస్తూ మరుపులు కూడా బాగానే ఉన్నాయి ప్రభు. అనగా ఆ మలుపులలోని ఆంతర్యం సమస్య వస్తే అటులో పోవచ్చు, ఇటులో పోవచ్చు. మొత్తానికి వీరి పోకడ ఎటునైనా పోవచ్చు. చివరికి మన క్రిందకి మీరు కూడా తేవచ్చు. దినచర్య అనగా జరిగినవి నిద్రించే ముందు రాసి చదివేదా? జరిగినవి కొంత, మసాలా కొంత, కాస్త పోపేసి వడ్డిస్తున్నారు ఈ స్లిప్పర్స్ లాంటి మానవులు. కలికాల ప్రభు.
ప్రభు. లెస్స పరిమితి. ఇది కలియుగం. రామ రావణుల ఇరువురి లక్షణాలు ఒక్కరిలోనే ఉన్న ఆశ్చర్యం లేనట్టుగా ఉంది. నేటి విచారణ మొదలు పెట్టండి. భటులారా, ఆ మొదటి పాపిని ప్రవేశపెట్టండి. ఈ పాపి ఉన్నారు ప్రభు. బాధ్యత గల పదవిలో ఉంటూ అందరినీ ఆఫీస్ పనులతో పాటు తన సొంత పనులకు కూడా వాడుకొని హింసించి చివరికి వారికి విరక్తి తెప్పించి పైకి అనగా మన దగ్గరికి కొంతమందిని సాగరంటారు. అది స్వదేశంలోనూ మరియు పరదేశంలో కూడా. అన్నన్నా తప్పు కదా మానవ. సగటు మనిషిని భాష వేషం తేడా లేకుండా మనతో సమానంగా చూస్తామని కదా మన సంస్కృతికి ప్రత్యేకమైన గుర్తింపు. అయ్యా, మీరు అనుకున్నంత అమాయకులు కాదు. మీరు ఆఫీస్ టైంలో పనులు మానేసి వాట్సాప్లో ఉంటూ కొందరైతే రీల్స్ లైవ్లో చేస్తున్నారు. కాబట్టి నేను చేసింది సరైనది. నేను బాస్ని, అలానే ఉండాలి. ధర్మముగా నిబంధనలు విధించడం, వాటిని ప్రణాళికాబద్ధంగా అనుసరించేలా చేయడమే మీ కర్తవ్యం. తదుపరి కర్మము, వాటి పర్యవసానము మా పని. భేషజాలు ఎందుకురా బహుదూరపు పాఠశాలి. అలవచ్చిన ఎడల తలవంచిన తప్పేమీ కాదుగా. కాస్త నీ పని కూడా చేసుకుంటూ నలుగురికి ఉపయోగపడుతూ ఉండాలి. తీసుకునే పండు మనుషుల విలువలు నేర్పే తన కార్యాలు కఠినంగా నేర్పండి. తదుపరి మేము విచారించి శిక్షలు విధిస్తాము. తదుపరి శిక్షావిధులను ప్రవేశపెట్టండి. చిత్తం ప్రభు. భటులారా, ఆ రెండవ పాపిని ప్రవేశపెట్టము. ఈ పాపి ఉన్నారు ప్రభు. లావుగా ఉన్న వారిని సన్నగా చేసి మాయదారి మందు వైద్యం పంపింది. అమృత గంధ ఆరోగ్యం పంత అని నామకరణం కూడా చేశాడు ప్రభు. ఏమీ విచిత్రంలో సర్వ రుగ్మతలకు, అదే మీ భాషలో జబ్బులు లేదా క్రానిక్ ఇల్నెస్లకు మన యోగా చదువు. వస్తాదులకు హనుమాన్ వ్యాయామశాలు ఉండనే ఉందిగా. యమధర్మరాజు గారు ఫాస్ట్ ఫుడ్ కాలం, వింటర్లో బర్గర్లా ఊరి, సమ్మర్లో థిన్ క్రస్ట్ పిజ్జాలా కాలం. మాకు ఎప్పటికీ సన్నగా ఉండే క్విక్ అండ్ కిక్ మెడిసిన్ అంటే తప్పలేదు. కాస్త తప్పుడు మార్గమే పట్టాను. కాస్త కాదు, సంఘ విరోధిగా అయినారు. ఎన్నో కుటుంబాలు అనాథలైనాయి ఈ మందు వల్ల. వారు ఇష్టపడి వచ్చిన నా తప్పేవ ప్రభు. మానవ సృష్టి ఒక అద్భుతం. ఇది ఆ ఋషులు మనకి ఇచ్చిన గొప్ప వరం. వారికి తెలియదా మనకి ఏది సరైనదో? కాస్త ధనాశ తగ్గించి క్షుణ్ణంగా పరిశీలిస్తే బోలెడన్ని దివ్యౌషధాలు మరియు ప్రకృతి చిత్రాలు. కత్తి అయినా స్నాన పెట్టాల్సిందే కదా అన్నారుడా. తీసుకుని పండు ఆ కాలకే పక్ష పాపుల చోటికి తగిన శిక్షలకి. చిత్రగుప్త, ఈ మానవుల కోరికలు, వారి వ్యవహార శైలి కాస్త విచిత్రమేసమా? ప్రభు, రాబోయే శిక్షార్హుడు వీళ్ళకంటే విచిత్రమైతే. అవునా? ఆ నేరము విశదీకరించండి. చిత్తం ప్రభు. భటులారా, చిత్రగుప్త, ఎవరైనా చుంకారుడు బాగా ఊగుతూ తిరుగుతూ అన్నీ ఒక పెట్టెలో బంధిస్తున్నట్టుగా ఉన్నాడు. ఇతగానే ప్రభు నేను చెప్పిన ఆ మూడో పాపి. మంత్రమో తంత్రమో కాదు, యంత్రమే సర్వస్వం అని సర్వశిక్షకులు దీనితోనే మంచి చెడు ఏం కావాలన్నా ఒక గురువు కన్నా ఎక్కువగా భావించి
వైపరీత్యంగా వాడుతున్నారు ప్రభు. అదేదో కొత్త పేరు కూడా పెట్టారు, AI అని. మరి ఏమిటది? యమధర్మరాజా, ఇది AI అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మన వెనుక ఉన్నదాన్ని ఏడా అంటారు. మన ముందు ఉండి మనల్ని మైమరిపించేదే AI. కాస్త వివరించినారుడా. మీరు మీ గ్రంథాలయాన్ని ఒక మారు నాకు చూపిస్తే వాటన్నిటినీ కలిపి ఎన్ని యమాబైట్స్ కావాలో డిసైడ్ చేసి మీ మదిలో ఆలోచన కన్నా ముందే వివరణ ఇచ్చే యంత్రాన్ని రూపొందిస్తాను. అది కాదంటే చిత్రగుప్తుల వారి బదులుగా అమెజాన్ అలెక్సా, యాపిల్ సిరి లాగా శ్రీ చిత్రగుప్త యాప్ని రూపొందించమంటారా? వాయువేగమున విచారణ జరపవచ్చును, శిక్షలను విధించవచ్చును. మీకు చాలా సానుకూలంగా ఉంటుంది ఏఐతో. ఆర్టిఫిషియల్ అనగా కృత్రిమమేగా. 3 దశాబ్దాల కిందటి మాట. ఈ యంత్రముల గురించి మీ మాజీ ప్రధాని, భారత రత్న వారి మాటల్లో ఇప్పుడేముంది, కంప్యూటర్లు వచ్చిన తర్వాత పెద్ద మీ జ్ఞాపక శక్తికి అంత ప్రాముఖ్యం లేదు. మీరు ఎంత పెద్ద లెక్కైనా వేసి అందులో ఒక బటన్ నొక్కేస్తే జవాబు వచ్చేస్తుంది. నువ్వు 4 గంటలు ఎందుకు కూర్చోవాలని అడిగితే మన దగ్గర జవాబు లేదు. కానీ దాని జవాబు ఒకటి ఏంటంటే కంప్యూటర్కు ప్రాణం లేదు. కంప్యూటర్ నో సెన్స్. ఆ సెన్స్ మన దగ్గర ఉంది. ఈ సెన్స్ తోటి కంప్యూటర్లో మనం ఏదైతే వేస్తామో దానికి మాత్రమే జవాబు వస్తుంది. కానీ ఈ సెన్స్ రమ్మంటే రాగలదు. కాబట్టి మీరు ఎంత విజ్ఞానంలో ముందుకు వెళ్ళిపోయినా మనిషిని మీరు రీప్లేస్ చేయలేదు. మనిషిని రీప్లేస్ చేయలేదు కనుక ఎన్ని యంత్రాలు మనం తయారు చేసినా, ఎంత టెక్నాలజీ మనం తీసుకొచ్చేవాళ్ళం మనం, తయారు చేసేవాళ్ళం మనం, దానికి జనకులం మనం అనే విషయాన్ని మర్చిపోకూడదు. కానీ వీఆర్ నాట్ ది రిజల్ట్ ఆఫ్ టెక్నాలజీ, వీఆర్ ది డూవర్స్ ఆఫ్ టెక్నాలజీ, వీఆర్ ది మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ. ప్రతి టెక్నాలజీ కూడా అంతే. ఇట్స్ ఎ వెరీ గుడ్ సర్వెంట్ బట్ ఎ వెరీ బ్యాడ్ మాస్టర్. దాని చేతిలో మనం ఉన్నాము, దానికి మనం వశం అయిపోతే మాత్రం ప్రపంచం నిలవదు. జనులారా, మీ సైన్స్కి ఇంకా ఎన్ని శతాబ్దాలు పడతాయో మన ఋషులు ఇచ్చిన విజ్ఞానాన్ని అందుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి. భటులారా, వీటికి ముందుగా న్యాచురల్, ఆర్గానిక్, రియల్ టైం శిక్షణకు సిద్ధం చేయండి. ఆబాల గోపాలాన్ని ఆదించామని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.